మిమ్మల్ని రోడ్డు మీద కిడుస్తా, నా చేతులతోని నేనే మీ జీవితీస్తా. నేను మీకోసం పనిచేసిన, నన్ను నా పైసలను మీరు మర్షిల్లు, మిమ్మల్ని వదలా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు లేడీ అమితాబ్ బచ్చన్ను ఎమ్మెల్సీ విజయశాంతి ఫ్యామిలీని బెదిరించిండంట ఒక మోతెబరి. మరి ఎందుకోసనుకో ఏమో అరుచుకుందాం పాండ్రి. ఇక నాకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవ్వకపోతే కాజీ తీరేంత వరకు దారుణంగా మీ జీవి తీసేస్తాను అనుకుంటా ఎమ్మెల్సీ విజయశాంతి భర్తకు ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేసిండటయ్యా. దాంతోనే ఆయన మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది విజయశాంతి మేడం వాళ్ళ భర్త ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ సారు. ఇక అసలు ఏందయ్యా ఏంది ముచ్చట పురాగా జరంతా లోపల పోయి తెలుసుకుందామని జరంతా అరుచుకునే ప్రయత్నం చేస్తే ఎం చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యిండట. ఇక నేను సోషల్ మీడియాలో ప్రమోషన్ చేస్తానని చెప్పి చంద్రకిరణ్ చెప్పుకున్నాడు. ఇక పనితీరు చూసినాక కాంట్రాక్ట్ కూడా ఇస్తామని చెప్పి చంద్రకిరణ్ కు శ్రీనివాస్ ప్రసాద్ చెప్పుకుంటూ వచ్చిండు. కొద్ది రోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఆయనతోని ఎటువంటి ఒప్పందం చేసుకోకుండా ఎలగొట్టిండ్రు అన్నట్టు. అయితే చంద్రకిరణ్ మాత్రము నేను విజయశాంతి కోసం సోషల్ మీడియాలో మత్తు పని చేసిన దినం మస్తు కట్టబడ్డా, నేను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరియు వాళ్ళను ఫస్ట్ పాపులర్ చేయనికే ప్రయత్నాలు చేసిన, కానీ వాళ్ళు నాకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఇత్తలేరు అనుకుంటా విజయశాంతి మేడము వాళ్ళ భర్త మీద కూడా నేను జీవి తీసేంత పని చేస్తానని చెప్పి ఓపెన్ గానే మెసేజ్ చేసిండి. ఇక మెసేజ్ కు జప్పున రియాక్ట్ అయినటువంటి విజయశాంతి మేడము వాళ్ళ భర్త ప్రసాద్ ఇక వాళ్ళ భర్త కూడా ఇద్దరు కలిసి పోలీస్ పెద్ద ఆఫీసర్లకు కంప్లైంట్ చేసుడుతోని పత్తానికైతే ఈయనను పట్టుకునే పనులు ఉన్నారట. అయినా ఏమోనో ఇల్లు మరీ మనసులు నెరి అధ్వానంగా ఓపిక లేకుండా అయిపోతున్నది. అయ్యా నీకేమైనా పైసలు కావాలి, నువ్వేదైనా ఇచ్చేడుతుందంటే ఇంటికాడికి పోయి మేడంతో నాకు పోయి సార్ ఉన్నప్పుడు ఏమన్నా మంచి చెడు మాట్లాడుకొని ఇంత రావాలి ఇంత లెక్కాచారం షిట్ అని చెప్పి తీసుకోవాలి, కానీ మెసేజ్లు పెట్టుడు ఫోన్లు చేసుడు ఏమయ్యా బెదిరింపు నీకేమన్నా ఆలోచన ఉన్నదా? అయినా విజయశాంతి మేడం అంటే షిల్లాషిత్ అనుకుంటున్నావా? ఇప్పుడు కాంగ్రెస్ నాయకురాలయ్యా, కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నది. గసంటి పెద్ద మనిషికే నువ్వు ఈ తీరుగా మెసేజ్ పెట్టేంత దాన్ని చేసినామనంటే నువ్వు ఎంత డేంజర్ గా అనుభవం మాకు అర్థమవుతున్నది అనుకుంటా గట్టిగానే కౌంటర్లు ఇవ్వబట్టినరయ్యా. ఇప్పుడు ఎవరైతే పైసల కోసం పంచాయతీ మొదలు పెట్టిండో విజయశాంతి మేడము వాళ్ళ భర్తను కూడా జీవితీస్తానని బెదిరిస్తున్నాడో ఆయన మీద